బోస్టింగ్ అనేటువంటిది, సెల్ఫ్ బోస్టింగ్, సెల్ఫీ స్టోరీస్. ఇప్పుడు సువార్తికులు అనగానే నన్ను ఒక చర్చ్ వాళ్ళు అడిగారు, అన్న పలానా ఆయన్ని పిలవండి అన్న, మీరు చెప్తే వస్తారని. నేను ఇంకో స్నేహితుడిని అడిగాను, తన గురించి రప్పించాలంటున్నారు, మరి రావాలి. నేను ఇది టీవీ ద్వారా చెప్పాలని కాదు, దీన్ని కట్ చేయాలనే, కానీ మీకు చెప్పాలనేది ఏంటంటే, ఆయన వస్తే ఆయన హెయిర్ మేకప్కి ఒకళ్ళు వస్తారు, ఆయన హెయిర్ జెల్ మేకప్కి ఇంకొక ఆయన వస్తారు, ఆయన్ని మామూలు ఫేషియల్ మేకప్కి ఒకళ్ళు వస్తారు, ఆయన సూట్ ఖరీదు లక్షలు దాటుతుంది, ఆయన షూ వేలలో ఉంటుంది. అంటే హూ ఈజ్ హీ డిస్ప్లేయింగ్? వచ్చి ఆయన షైనింగ్ షూ, జెల్ హెయిర్, మేకప్, ఇటాలియన్ బౌ, యుఎస్ సూట్, స్విస్ మేడ్ వాచ్, ఇవన్నీ కనపడాలంట. ఎవరిని చూపిస్తున్నాడానికి ప్రయత్నం చేస్తున్నాడు రావడానికి భీమవరంలో యూత్తో మాట్లాడడానికి? ఇది మనం గమనించుకోవాలి. నాకు ఇంకా అంగీకారం అవలా. నేను 2 వ్యక్తులతో మాట్లాడి, అన్న మీరు చెప్తే వస్తాడు అనగానే మూవ్ చేసిన తర్వాత, వ్యవహారం విన్న తర్వాత నా మనసు అంగీకరించాల. కాబట్టి నేను వాళ్ళకి ఏం చెప్పాలి? పిలవనని చెప్పకూడదు, మీరు వేరే ప్రయత్నం చేసుకోండి, నా వల్ల నా మనసుకి అంగీకారంగా అనిపించలేదు అని చెప్పా. నేను పిలవలా. ఎవరిని చూపిస్తాడు ఇప్పుడు వచ్చి? తన అందమా, తన స్వరమా, తన షూసా, తన వాచా, తన సూటా, తన జెల్ డెకరేటెడ్ హెయిరా? ఏంటి? దేనికి పరిగెడుతున్నారు మీరు? దేనికోసం వెంపర్లాడుతున్నారు మీరు? క్రీస్తుని గురించిన సువార్త, దేవుని శక్తి కొరక, ఆయన జ్ఞానం కొరక, లేకపోతే ఈ సెల్ఫ్ అట్రాక్టెడ్ పర్సనాలిటీ కొరకవా? అందుకే పౌలు ముందుగానే చెప్పాడేమో, సిలువను గూర్చిన వార్త, సిలువ వేయబడిన క్రీస్తునే. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మార్నింగ్ నేను ఆలోచిస్తూ ఉంటుంటే, ప్రిపేర్ అవుతూ, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఇతరులకు పరిచయం చేసినటువంటి సేవకుడిని పరిచయం చేయడానికి కూడా నేను తీసుకోవాల్సిన కేర్ ఏంటి, నేను ఆలోచించవలసిన ఆలోచన ఏంటి? ఆ మెసేజ్లో సెల్ఫ్ ప్రొక్లమేషన్ ఉంటుందా, సెల్ఫ్ ఎగ్జాసరేషన్ ఉంటుందా, లేక క్రీస్తు ఉంటాడా, సిలువ ఉంటాడా? సిలువ ఉంటుందా? దేనికి ప్రత్యేకత? దేని కొరకు చూస్తుంది క్రైస్తవ విశ్వాసం? క్రీస్తుని గురించా, సిలువని గురించా, లేక లోకంలో దేవునికి వెర్రితనంగా ఉండేటువంటి వెర్రితనం గురించా? ఇది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి కారణం. దేవుని శక్తి అంటే, దేవుడు ఒక్కొక్కసారి చూడండి, గొల్యాతు బిగినింగ్లో, దావీదు గొల్యాతుల్లో బిగినింగ్లో గొల్యాతు ఒడిసెలు వాడాడు. మళ్ళీ రెండోసారి ఒడిసెల వైపు వెళ్ళాడా? ఖడ్గం వైపు వెళ్ళాడు. అంటే దావీదు ఏం చూశాడనమాట? తను ఉపయోగించే ఏ వస్తువులు అన్న దేవుని శక్తి ఉందని చూశాడు. ఇంకా ప్రతిసారి నేను ఒడిసెలో పెట్టుకెళ్తానన్నాడా దావీదు? అయిపోయింది, దాని పని అయిపోయింది. ప్రతిసారి ఒడిసెలేది, గులకరాళ్ళు, ఈ ఒడిసెలేది, గులకరాళ్ళు అన్నాడు యుద్ధాల్లో? అనలా. ద నెక్స్ట్ వెపన్కి వెళ్ళిపోయాడు. మనం కూడా వస్తువుల వైపు, వ్యక్తుల వైపు చూసేటువంటి క్రైస్తవ్యానికి మనం దూరంగా ఉండాలి.